హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాన్ దార్వి. ఇదైతే నిన్న కార్తీక పౌర్ణమికి టెంపుల్కి వెళ్ళామన్నమాట. 365 ఒత్తులు వెలిగించడానికి. అస్సలు నిన్న చూసినంత క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. నియర్లీ ఒత్తులు వెలిగించేసిన తర్వాత 1 అవర్ మేము వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట, నిలబడుకొని క్యూలో అలానే ఉన్నాము. ఎంత అంటే అంత క్రౌడ్ ఉన్నిందనమాట, అస్సలు కవ్వలేదు. ఇంకా లోపల కూడా దేవుడికి అలంకరణ పూజ అవి చేస్తూ కాసేపు క్లోజ్ చేశారనమాట. ఇంకా అలానే అసలుకి చాలా దీపం వేడి అసలు చాలాసేపు 1 అవర్ అట్లనే ఉండిపోయామన్నమాట. పాపం ఒక ఆవిడైతే కళ్ళు తిరిగి కూడా కింద పడిపోయింది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా, వితౌట్ వాటర్ కూడా డిహైడ్రేట్ అయిపోయి పాపం అలా జరిగిపోయిందనమాట. ఇంకా ఈ అభిషేకం అయితే ఇది లాస్ట్ ఇయర్ది అనమాట. ఈసారి అసలు అభిషేకం దగ్గర నేనైతే వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంత క్రౌడ్ ఉన్న ఈ టెంపుల్కి ఎందుకు వస్తానంటే, ఇది చాలా ఓల్డ్ శివాలయం అంట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉండడం నాకు చాలా ఇష్టము. మన చేతులతోనే శివలింగంని మంచిగా కడిగి మనమే అభిషేకం చేసుకొని మనమే అక్కడ టెంకాయ కొట్టుకొని చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మోస్ట్లీ నాకు తెలిసి ఇంకా వేరే టెంపుల్లో ఇలాంటి ఫెసిలిటీ అయితే ఉండదన్నమాట. నాకైతే ఈ టెంపుల్కి నేను అందుకనే ప్రతి కార్తీక మాసంలోనూ అలాగనే శివరాత్రికి కంపల్సరీ ఇక్కడికి వస్తానన్నమాట. అంత ఇష్టం అనమాట. మన చేతులతో చేసుకోవచ్చు కదా, ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అందుకని ఈ టెంపుల్కే వస్తామన్నమాట ఎప్పుడు. కానీ లాస్ట్ ఇయర్ అంత క్రౌడ్ లేదు. మేము 8కి ఆ టైంకి వెళ్ళాము. ఈసారి 7:40కి వెళ్ళామన్నమాట. 7:40 నుంచి నియర్లీ 10:30 అయిపోయిందనమాట. ఇంటికి వచ్చేటప్పుడు 10 అయ్యింది. అంతసేపు చాలా దగ్గర ఈ టెంపుల్ మాకు, కానీ అసలుకి 10 అయిపోయిందనమాట. అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నిందనమాట. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాగుందిలే, పద పద, అన్న వస్తున్నాడు, పడిపోతావు. మరి నువ్వు ఫాస్ట్గా వస్తే కదా అన్న వస్తాడు కింద కదా. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామా? ఏం చేద్దాం టెంపుల్కి వెళ్ళి చెప్పు. స్వామికి ఏం దండం పెట్టుకుంటావు చెప్పు, ఏం చెప్తావు? బాగా చదువుకో స్వామి, బాగా తిను స్వామి కాదు, బాగా చదువుకోవాలి స్వామి నేను, బాగా తినాలి స్వామి నేను, హెల్దీగా ఉండాలి స్వామి నేను అని కనిపెట్టుకోవాలి. ఓకే కాదు, ఎవరో ప్రెస్ చేశారు నీలాంటి నాటీ బేబీస్, నాటీ కిడ్స్, అల్లరి పిల్లలు ఎవరో ప్రెస్ చేశారు. పరిగెట్టు. ఏం కావాలి? ఎందుకురా బ్యాగ్ నువ్వు తీసుకుంటావు, మమ్మీ కదా తీసుకుంటుంది. నువ్వు చెప్తే వినవు కదా దార్వి, మమ్మీ తీసుకుంటుందంటే నేను తీసుకోనులే రా. ఈరోజు కార్తీక పౌర్ణమి నాన్న, మనం తినము. బాటిల్ ఇట్లీ లంచ్ బ్యాగ్లో పెడతాను, ఎందుకు చేతిలో పట్టుకున్నావు? నువ్వు ఎత్తుకోలేవు, మళ్ళీ కావాలంటావు. అల్లరి పిల్ల. మమ్మీ ఎత్తుకుంటుందంటే ఎత్తుకొని వస్తూ ఉంటావు. బ్యాగ్ అంతా చినిగిపోద్ది అట్లా లాగితే. ఏంటి ఏంటి వెయిట్ చేయలేకపోయానా? బయట అన్న వచ్చాడా, వాళ్ళు చూసుకోలేదు నాన్న, మమ్మీ ప్రెస్ చేసేసింది. ఇట్స్ ఓకే. ఇట్లా హెయిర్ మంచిగా వేస్తా. నిషు టచ్ చేశాడా? బ్యాడ్ బాయ్. కమ్. ఏంటి ఇట్లా ఇలారా ఇలారా ఇలా పట్టుకో. నీ అంత ఉందిరా అది. ఇట్లా బొమ్మ నన్ను ఇవ్వు. నువ్వు లేస్ ఎందుకు నిషు అలా చేస్తున్నావు? ట్రై చేసుకోవచ్చు కదా, అయినా కానీ ట్రై చేసుకోవాలి కదా. షూ కూడా పోతుంది, నీవు కూడా కింద పడతావు.
ఎంత అత్తిదానివి నాన్న నువ్వు. అమ్మో అమ్మో అరే రోజు నీకు అదొకటి ఇదా చూడు. మంకీనా నువ్వు? ఏ మంకీ పిచ్చిదానా నువ్వు నిలబడుకొని డోర్ని తీయాలంటే ఎలా తీస్తావు? నన్ను గట్టిగా పుల్ చేయాలి నాన్న. చూడు ఇలాగా ఇట్లా పుల్ చేసుకొని వస్తుంది. దిగండి. ఏ దిగు, నీ షూ మట్టి ఉంది ఆడ, దిగు. హలో హలో వెయిట్ వెయిట్. అరే బంగారు మై క్యూటీ పై. ఓం నమ శివాయ. వెళ్దాం పదా. మొత్తం మంచిగా అయిపోయింది. నువ్వే ఎక్కడ ఉందిరా? క్లౌడ్స్ అడ్డం వచ్చాయి. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నార్వి ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ. నిషు దండం పెట్టుకో. పాపను కూడా కిందికి దింపు. బిజీగా ఉన్నాను కదా, బిజీగా ఉన్నానని చెప్పాను కదా. నిషు కమ్ నార్వి. ఏ నార్విలు అసలు దాని హెయిర్ ఇప్పుడే హెడ్ బాత్ చేపించినట్టుంది. నార్వి ఎక్కడికి వెళ్ళావు? టెంపుల్కి వెళ్ళావా? తడిచిపోయినావు. బయట అంతా తొక్కున్నా